శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని. అర్ధాంగిని సీత. 11వ ప్రకరణము. 30వ రోజు. శ్రీరాముడు తల ఎత్తి చూడక, ఎవరితోనూ మాట్లాడక సీత అంతఃపురమునకు వెళ్ళుచున్నాడు. కైకేయి మందిరమున ఏమి జరిగినదో తెలియని సీతాదేవి, పట్టాభిషేక గడియలు సమీపించుచున్నవే, ఇంకా రాముడు ఎందుకు రాలేదని ద్వారములు చూచుచుండెను. ఉపవాస వ్రతములు పూర్తి చేసి గంధ పుష్పాక్షతాదులు చేత పట్టుకొని శ్రీరాముడు ఎప్పుడప్పుడు వచ్చునా అని ఆమె ఉవ్విళ్ళూరుచున్నది. ఆమెతో పాటు అంతఃపురములో ఉన్న అందరూ సంతోషమున ఓలలాడుచుండిరి. మంగళాంగనలు హారతులు సిద్ధము చేసుకుని ఉన్నారు. ఇంతలో అపూర్వముగా అలంకరించిండిన ఆ అంతఃపురములోనికి శ్రీరాముడు తల వంచుకొని వచ్చుట చూచి దిగ్భ్రాంతి చెందిరి. సీతాదేవి ఎదురేగి చూచి ఆమె నమ్మలేకపోయినది. దేహము గజగజ వణికినది. పెదవులు అదురుచు, ప్రభు, ఏమిటిది? ఇట్లా ఉన్నారెందులకు? ఈనాడు బృహస్పతి దేవతాంకితమైన దినమని చెప్పిరి కదా, శుభకరమైన దినము అని, పుష్యమి నక్షత్రములో మీ యువరాజ్య పట్టాభిషేకమని బ్రాహ్మణోత్తములు చెప్పిరి కదా. మీ దివ్యసుందర విగ్రహమునకు జలపేన నిభము శతశకలాయుతము అయిన శ్వేతఛత్రము ఎందుకు పట్టలేదు? చంద్రమండలము వలె తలతలలాడుచు హంసల వలె తోచే వింజామరులు మీకు ఎందుకు వీచరైరి? వందిజనులు స్తోత్రపాఠాలు పలుకలేదెందుకు నాథ? వేదపారంగతులైన బ్రాహ్మణులు మూర్ధాభిషిక్తులైన మీ శిరమున తేనె పెరుగు పెట్టి అభిషేకము చేయలేదెందులకు? మంత్రులు సామంతులు శ్రేణి ముఖ్యులు మీ వెంట నడచి రాలేదే? నీలమేఘము నేల మీద నడుచుతున్నదో కాక నల్లకొండ కదిలిపోతున్నదో అన్నట్లు కనిపించే శత్రుంజయము అను మదపుటేనుకు మీ ముందు నడిచి రాలేదెందుకు అని సీతాదేవి ప్రశ్నల వర్షము కురిపించుచుండుచే శ్రీరాముడు ఏమి చేయుటకు తోచక అంత సులభంగా చెప్పునట్టి విషయము కానందున లోనికి వెళ్ళి సీతను దగ్గర చేర్చుకుని, సీత, పూజ్యపాదులు మా నాన్నగారు నన్ను ఇదే ముహూర్తములో అరణ్యమునకు పంపుటకు నిశ్చయించుకున్నారు. కాన ఇప్పుడే పితృఆజ్ఞ పరిపాలన గావించవలసి ఉన్నది అని చెప్పాను. సీతకు ఈ మాటలు నమ్మరానివై తోచినవి. కారణము చెప్పక విషయమును మాత్రమే చెప్పుడుచే సీతాదేవి, నాదా, అరణ్యమునకు పంపునట్టి అపరాధము తామేమి చేసితిరి? ధర్మాత్ముడైన దశరథ మహారాజు నిష్కారణముగా అట్టి ఆజ్ఞను విధించడు కదా. తామును అట్టి అపరాధములు చేయరు కదా. అట్టి తరి మీరు వనవాసం చేయుటలోని అంతరార్థమేమిటి అని ప్రశ్నించగా శ్రీరాముడు చిరునవ్వుతో, సీత, పూర్వము ఒకప్పుడు నా తల్లి అయిన కైకేయీదేవికి మా తండ్రి గారు 2 వరములు నిచ్చిదట. అవి ఆయన ఇంతవరకు చెల్లించనే లేదు. ఈమెయు కోరనూ లేదు. నేడు ఆమె ఈ 2 వరములు కోరుటలో ఒకటి భరతునకు పట్టాభిషేకము చేయవలననియు, రెండవది నన్ను జటావల్కలములు ధరించి 14 సంవత్సరములు వనవాసము చేయవలెననియు కోరినది. మా తండ్రి పరమధార్మికుడు, ఆడిన మాట తప్పనివాడు. అందువలన తల ఒగ్గినాడు. కాన నిన్ను చూచి వెళ్ళవలెనని ఇప్పుడిక్కడికి వచ్చి తిని అని అన్నాడు. సీత, నీవు మహాపూజ్యమైన వంశమందు జన్మించితివి. నీవు సమస్త ధర్మములు తెలిసిన దానవు. పరమధర్మవేత్త జ్ఞాని అయిన జనక మహారాజు మీ తండ్రి. నీవు ధర్మచారినివి. నేను ఈనాడే అడవులకు వెళ్ళవలసి ఉన్నది. పరంపరాగతమైన ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు భరతునికి ఇచ్చివేసెను. ఇక ఈ దేశానికి భరతుడు ప్రభు. పట్టాభిషేకం అయిన వెంటనే అతడు నీకు నమస్కరించుటకై వచ్చును. నీవు నా తమ్ముని ఎదుట నన్ను గురించి శ్లాఘించుట, లేక నన్ను ఇట్లు అరణ్యమునకు పంపినను దుఃఖముతో అతనిని తోలనాడుట జరగకూడదు. రాజులు తమను ఆరాధించి సేవించు వారలనే మెచ్చుకుందురు. కనుక నీవు నన్ను వర్ణించుట కానీ అతనిని తిరస్కరించుట కానీ చేయకూడదు. దేహరీతిగా నాకు తమ్ముడు, నీకు మరిది అయితే స్థానరీతిగా నీకు నాకు ప్రభువే భరతుడు. అట్టి ప్రభువుకు తగిన గౌరవమును నీవు అందించు. భరతునకు
అప్రియమయ్యే విధముగా మెలగవద్దు. ఓ కళ్యాణి, నీవు భరతుడినే కాక వృద్ధుడైన దశరథ మహారాజును గౌరవించి ఆయన ఆజ్ఞను శిరసావహించి నడుచుకో. నా వియోగంలో కుమిలిపోవుచున్న తల్లి కౌసల్యకు తగిన రీతిగా సేవలు సలిపి ఆమెను దుఃఖము నుండి వేరు చేయుటకు తగినట్లు చూచుకో. మిగిలిన 2 తల్లులు అనగా కైకేయి, సుమిత్రలు నన్ను ఒకే రీతిగా చూచిరి. కడకు వారి ఆజ్ఞలను కూడా నీవు జవదాటవద్దు. భరత శత్రుఘ్నులు నా ప్రాణ సమానులు. వారిరువురిని నీ తోబుట్టువుల వలె లేదా నీ పుత్రుల వలె ఆదరించు. ఓ భూమిని, నీవు నేను లేనను ఉద్దేశంతో మిథిలాపురము వెళ్ళవద్దు. అయోధ్య ఎందే ఉండి అమ్మా నాన్నలను ఓదార్చుచు వారలను తగిన రీతులు సేవించుచు వారికి సంతోషమును అందించుచుండుము. ఇట్లు రాముడు కర్తవ్యములను బోధించుచుండగా సీతకు పట్టరాని నవ్వు వచ్చినది. ఒకవైపున తనకు సిగ్గు వేసినది. అంతటితో తాను ఊరకుండగా, రామా, తాము దశరథ మహారాజు పుత్రులై ఇంత చాటుమాటులు చెప్పుట నేనిది వరకెన్నడూనూ వినలేదు. తల్లి, తండ్రి, తోబుట్టువు, కొడుకు, కోడలు మొదలైన వారందరూ వారు వారు చేసుకునే పుణ్యపాపములను బట్టి శుభాశుభములు అనుభవింతురు. భార్య ఒక్కతే భర్త అనుభవించే శుభాశుభములలో భాగమును వహించును, అనుభవించును. దశరథ మహారాజు మిమ్ములను అడవికి పొమ్మన్నాడన్నా నన్ను కూడాను పొమ్మన్నట్టులనే. ఆడవారిని తల్లి తండ్రి పోషించగలరు, కొడుకు ఆదరించగలడు, చెలికత్త సేవించగలదు. అంతేకాని వారు నాకు దిక్కు కాదు. మీరు పలికిన పలుకులు నాకు నవ్వు పుట్టించుచున్నవి. పెండ్లి కాక పూర్వమే నాకు నా తండ్రి సర్వధర్మములను బోధించెను. నేను అజ్ఞానురాలను కాను, లేక స్వార్థపరురాలను కాను. అంతకంటే మొండితనము నాకు లేదు. సర్వధర్మములు తెలిసిన నాకు మీరు ప్రత్యేక ధర్మములు చెప్పనక్కరలేదు. నేనిక్కడున్న కదా, అత్త, మామ, మరిది, ప్రభువులను ఏ రీతిగా ఆదరించవలే, సేవించవలే అని యోచించవలెను. నేను మీతోనే ఉండునప్పుడు ఇతరులను సేవించవలసిన పని నాకేమున్నది? మీరు చెప్పనవసరమేమున్నది? నేను ఆనందముగా మీతో బయలుదేరి వత్తును. అరణ్యవాసము చేయవలెనని నాకు ఎంతో కాలము నుండి ఒక తీరని ఆశ కలదు. అది ఈనాడు నా పతిదేవునితోనే ప్రాప్తించుట నా అదృష్టము. మీరు ఈ విషయమున రాకూడదని శాసించినను నేను వినను. నా మాట వినలేదని మీరు కోపగించకుడు. త్రాగి పారపోసిన నీరు వలె నన్ను ఇక్కడ విడిచిపోవుట మీకు నీతి కాదు. నా మాట మీరు నమ్మండి. నేను ఒక్క క్షణమైనా అయోధ్యలో ఉండను. మీ వెంట తీసుకొని పొండు అని పాదములు పట్టి ప్రార్థించెను. మీకు పట్టాభిషేకము జరగలేదే అను చింత నాకేమాత్రమునూ లేదు. నాకు మీరు ప్రధానము కానీ రాజ్యాభిషేకము ప్రధానము కాదు. మీరొక్కరూ నాతో ఉండినా అదే నా రాజ్యము, అదే నా భాగ్యము అని బ్రతిమలాడినది. అంత రామచంద్రుడు అడవులున్న సామాన్యము కాదనియు అందులో క్రూర మృగములు, రాక్షసులు, మహాగజదొంగలు చేరియుందురనియు, అంతేకాక నదులు, దట్టమైన పొదలు దాటవలసి వచ్చుననియు నీవు ఏనాడు నడిచిన దానవు కావు కనుక అలా శ్రమపడవలసి వచ్చుననియు అనేక రకములు అడ్డు చెప్పజొచ్చెను. సీత, ప్రభు, ఎట్టి క్రూర మృగములున్నను, ఎంతటి దట్టమైన అరణ్యమైనను మీరు వెంట ఉండగా అవి నన్నేమి చేయును? అరణ్యములలో ప్రయాణము చేయుట నాకు బాగుగా తెలుసును. అవి నాకేమాత్రమో బాధను అందించవు. నేనే ముందు నడుచుచు మీకు దారి ఏర్పరచవలెనన్నను మరింత సంతోషముతో ముండ్లు, రాళ్ళు, కంపలు ఏరిపారవేసి మీకు హాయిని కలిగింతును. అట్టి సేవ చేయుటకైనను నన్ను మీ వెంట కొనిపొండు. ఈ అయోధ్య అంతఃపురమున నాకిట్టి సేవ లభించలేదు. అన్ని సేవలు దాసదాసీలు చేయుచున్నా నేనెంతయో విచారించుచుండేది దానను. దాసదాసీలు లేని ఆ అరణ్యమున నా ప్రభు సేవ నేనే చేయవలసి ఉండును. అది నా భాగ్యము. అట్టి పవిత్ర అవకాశమును నాకు అందించి ధన్యురాలిని చేయవలెనని పరిపరి విధముల ప్రార్థించు సీతను చూచి రాముడు జాలినొంది, సీత, నీవు చెప్పినట్టులా అక్కడ నివసించుటకు వీలు కాదు. ఆనాడు నీవు బాధపడవలసి వచ్చును.
యోచించుకొమ్ము అని రాముడు అనేక రీతులు తెలిపెను. అంతా సీత, రామా, నీ వ్రతమునకు నేనెట్టి భంగమును కలిగించను. ఈ మాటలను బట్టి మీరేదియో దాచుతున్నట్లు కనిపించుచున్నది. నా దగ్గర గుట్టెందుకు? మీతో పాటు వనమధుగంధ వాసనలు ఆగ్రూణిస్తూ కందమూలాదులను భక్షించి నియమముతో బ్రహ్మచారిణి వ్రతమును పాటింతును. ఎంతమందినో కాపాడు ఎనకులపతికి నన్ను కాపాడుట చేతకానిదా? నేను నమ్మను. నాకది కావాలి, ఇది కావాలి అని మిమ్మలను బాధింపను. మీకు ఎట్టి శ్రమను కలిగించను, అందించను. ప్రభు, నేను మీతో రాక తప్పదు. మీ పాదముల చెంత పవలిత్తును. అది నాకు పరమానందము చేకూర్చును. రామా, మీరు తప్ప నేను అన్యులను ఎరుగను. మిమ్మలను విడిచి ఉండలేను. అట్లు మీరు పట్టుపట్టి నన్ను అయోధ్యలో వదిలి వెళ్ళితిరా. మీరు అరణ్యము చేరకపోవమే సీత ప్రాణములతో ఉండదు. ఇది పరమసత్యము అని కన్నీళ్లతో కలకబారిపోయినది. అప్పుడు రాముడు ఆమెను సమాధానపరుచుచు, సీత, నీవు మహాకులీనవు, ధర్మిష్ఠవు. నీవు నీ ధర్మమును ఆచరించుచు ఇక్కడనే ఇండుట మంచిది. నీవు నీకు తోచినట్లుగా చేయకూడదు. నీకు ఇష్టమొచ్చినట్లుగా చేయకూడదు. నీకు ఇష్టమొచ్చినట్లు చేయుటకు స్వాతంత్ర్యము లేదు. నేను చెప్పినట్లునే వినవలసి ఇండును. కాన నీవిక ఈ ఆలోచనను వదులుము. నీ మంచికే నేను చెప్పుచున్నాను. నిన్ను భరించటము నాకు అతి భారము. పెద్ద పెద్ద కొండల నుండి జారిపడే సెలయేళ్ళు, కొండ గుహల్లో నివసించు క్రూర మృగములు గర్జనలు మహాభయంకరంగా ఉండును. సింహశార్ధూలాది మృగములు విచ్చలవిడిగా సంసరించుచుండును. నదులు దాటిపోవలసి ఉండును. పెద్ద పెద్ద గుండ్లు బండల నుంచి దుముకవలసి ఉండును. ఇట్టి ఇబ్బందులన్నీ యోచించియే నీకు ఇంత గట్టిగా చెప్పవలసి వచ్చినది. జటలు ధరించి వల్కలాలు కట్టుకొని ఋషుల జీవితమును గడపవలసి ఉండును. మేము సంధ్యావందనములు ఆచరించు వేళ నీకెట్టి అపాయములైనా సంభవించవచ్చును. మేము ఎట్టి ఆపదలందును ఆ నియమమును వేయడమన్నది నీకు బాగుగా తెలియను. ఏ సమయం ఎట్లుండునో చెప్పలేము అని శ్రీరాముడు అనేక రకములు మాట్లాడి భయపెట్టు మాటలకు సీత ఏమాత్రము విరువక, రామ, పల్లెపడుచులకు, శాస్త్రహీనులకు, అజ్ఞాన జడబద్ధులకు చెప్పినట్టులా నాకు చెప్పనక్కరలేదు. మీ శక్తి సామర్థ్యములు నేను బాగుగా ఎరుగుదును. మీకు చేతకానిదంటూ ఈ లోకమునందే కాదు, 14 లోకములందునూ లేదు. అట్టి మీరు నా వెంటనున్న నాకు భయమెందులకు? పోని నేను ఏ క్రూరమృగముల నోటినో పడితినన్నా తమ సన్నిధిలో ఆనందముగా ప్రాణములు విడుచుటకు నేను సంసిద్ధమే. కానీ మీరు లేని జీవితాన్ని నేను అంగీకరించను. నాకు ఇష్టం వచ్చినట్టులో చేయుటకు అధికారం లేదని అంటిరి. ఇది మీకు తెలిసి చెప్పితిరో లేక నన్ను మోసపుచ్చుటకు ఆడిన మాటలో నాకు అర్థమవటలేదు. మీకు ఏ ఏ హక్కులున్నవో అన్ని హక్కులు నాకును ఉన్నవి. నేను అర్ధాంగిని. మీ దేహంలో సగభాగము నా హక్కు, నా దేహంలో సగభాగము మీ హక్కు. అంతేకాని మీకు మీరు స్వతంత్రులు కారు. నాకు నేను స్వతంత్రురాలను కాను. నా విషయమున నాకంతటి అధికారము కలదు. అయితే నేను అధికారమును బట్టి వాదించుటలేదు. మీ అండదండలను కోరి అడుగుచున్న మాటలివి అని గట్టిగా పలికెను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.